బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మోర్తాడ్ స్థానిక ఎస్సీ వాడకు చెందిన చెప్పల రాజగంగారాం కుమారుడు చెప్పల యశ్వంత్ బిక్నూర్ సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్నాడు. ఈ విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ నుంచి కింద పడి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయి అదేవిధంగా బ్రెయిన్ కూడా దెబ్బ తగిలినట్టు వారు ఎటావటిన నిమ్స్కి తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేయలేరని ఈరోజు ఈ విద్యార్థిని పరామర్శించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు తక్షణమే ఈ విద్యార్థికి తగిన చికిత్స చేయాలని సంబంధిత డిఎంహెచ్ఓకు మరియు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆ రిష్వత్ అనే పిల్లగాడు బిక్నూర్ గురుకుల్ స్కూల్లో చదువుకుంటాడు, కాలేజీలో, గురుకుల్ కాలేజీలో. అయితే మొన్న ఒక 10 days బ్యాక్ పైనుంచి అక్కడ కింద పడ్డాడు. కింద పడి 2 legs ఫ్రాక్చర్ అయిపోయినాయి. అయితే నిమ్స్కి పంపించినారు. నిమ్స్లో ట్రీట్మెంట్ అది చేసినారు. ఇప్పుడు ఇక్కడ మోర్తాడ్కి వచ్చినాడు. ఇప్పుడు మోర్తాడ్లో ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ సొంత ఇంట్లో. అయితే ఇప్పుడు నేను వాళ్ళని చూడటానికి వచ్చాను. ఫర్దర్ ఫాలో అప్ మళ్ళీ ఏమి లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు నిమ్స్కి పోవాలంటే ఇబ్బంది ఉన్నది, అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయినాయి. కొద్దిగా వెన్నుపూస డౌట్ వస్తుంది, ఆ బాబు వాళ్ళ ఇంటోళ్ళకి డౌట్ వస్తుంది. సో వాళ్ళు స్కానింగ్ అది చేపిమన్నారంట సోషల్ వెల్ఫేర్ గ్రూప్లో. అయితే నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే, ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇప్పుడు సరే వాళ్ళు ఏం చేయగలుగుతారో ఒకసారి మాట్లాడుండ్రి. మనం చేయగలిగేది ఏంటంటే, ఇక్కడ మోర్తాడ్ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడు కదా, ఒక డాక్టర్కి బాబుని అటాచ్ చేయించండి. అటాచ్ చేయించి ఆ డిఎంహెచ్ఓకి డైరెక్షన్ ఇచ్చి ఒక అంబులెన్స్ ఇచ్చి మన నిజామాబాద్ జీజీఎస్కి పంపించి అక్కడ స్కానింగ్ ఫర్దర్ ఆ డాక్టర్స్ ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళకి చూపియండి. ఆ బాబుని చూపించి ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా మనం టేక్ కేర్ చేద్దామని. మోర్తాడు పిఎస్సి నుంచి నిజామాబాద్ జీజీహెచ్కు లింక్ పెట్టించి డిఎంహెచ్ఓ గారిని బాధ్యుల్ని చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా మనమే చేయించుకోవాలి. ఇంక్లూడింగ్ మెడిసిన్స్ అరేంజ్ చేయండి. వాళ్ళ మన దగ్గరనే మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్ కూడా అరేంజ్ చేయించి వాళ్ళకి ఏం ఖర్చు కాకుండా చూడండి. ఈ పోయటం రావడం కూడా వాళ్ళకి ఇబ్బంది. పాపం పేదవాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీ, గవర్నమెంట్ వెహికల్స్ తోటి అరేంజ్ చేయించుకొని నేను ఆ డిఎంహెచ్ వారికి కూడా చెప్పాను నేను. కానీ మీరు ఇఫ్ యూ మానిటర్ ఇట్ దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నటువంటి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు తెలిపారు.